న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిద్దామని పిలుపు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 33% కార్మికులకు కేటాయించాలి. గోదావరి కన్లో టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్. లేనిచో సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్. టెర్రర్ గా మారుతున్న వీధి సునకాలు. కరీంనగర్ లో తాజాగా మహిళపై దాడికి తెగబడ్డ కుక్కలు. నెట్టింట వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్. భయాందోళనకు గురవుతున్న నగరవాసులు. పోస్టులు అమ్ముకుంటున్నారంటూ సిరిసిల్లలో రేషన్ డీలర్ అభ్యర్థుల ఆందోళన. పోస్టుల భర్తీని నిలిపివేయాలని డిమాండ్. అప్డేట్స్ చూసే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల పనితీరుని ఎండగడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ అయ్యాయని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను ప్రభుత్వం నేటికి అమలు చేయకుండా కుంటి సాకులు చెప్తుందంటూ విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, గ్యాస్ రాయితీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో పడటం లేదంటూ పేర్కొన్నారు. గృహలక్ష్మి ద్వారా ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం లేదని, ఆసరా పెన్షన్స్ పెంచడం లేదని, రేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇస్తామని గొప్పలు చెప్పారు తప్ప అమలు చేసిన పాపాన పోవడం లేదంటూ ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చేస్తున్న సంగతి తెలియాలి. ఎందుకు చేసుకుంటాం, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమం చేసుకుంటాం అంటే నిన్నటి దాకా చూసినాం. అందరి పేర్లు కూడా నమ్మదైపోయినాయి. ఓటే కూడా ఇంకెవరైనా ఉంటే కూడా ఇవాళ ఏమైనా తెలుగు మార్పు ఉంటుందంటే ఇవాళ చేసుకోవచ్చు. ఇవాళ కూడా అవకాశం ఉంది. వీళ్ళు అయ్యేదాకా చూడాలనే భాగ్యం. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను కార్యకర్తలందరూ కూడా సమయుక్త పరిస్థితికి వచ్చే ఎన్నికల్లో కూడా మనం తయారున్నారని చెప్పడానికి మనకి ఇవాళ కొంతమంది అందరూ ఏమన్నారు, సార్ మనలో కూడా మనకే విభేదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో కార్మికులకు 33% వాటానివ్వాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి కన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్థ సాధించిన నికర లాభాల్లో సగం కోత విధించి మిగతా సగం కార్మికులకు 33% వాటా ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. సింగరేణి సాధించిన నికర లాభాల్లో 33% ఇవ్వాలన్నారు. లేదంటే సింగరేణి వ్యాప్తంగా కార్మికులను చైతన్యపరిచేందుకు పలు నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ తెలిపారు. ఈ నెల 23న అన్ని బొగ్గు గన్లపై నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తిస్తామంటూ పేర్కొన్నారు. అలాగే 24న అన్ని ఏరియాల్లోని కూడళ్లలోనూ ప్రభుత్వం సింగరేణి దిష్టిబొమ్మను దహనం చేస్తామన్నారు. 25న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇస్తామంటూ పేర్కొన్నారు. 26న బొగ్గు గన్లపై కార్మికులకు సంతకాలను సేకరించి స్థానిక ఎమ్మెల్యేలకు పోస్టు ద్వారా పంపిస్తామంటూ తెలిపారు. సింగరేణి కార్మికులతో కలిసి హైదరాబాద్ సింగరేణి భవన్ను ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. కార్మికుడు ఆందోళన చెందడమే కాదు, ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మన సరైనటువంటి లాభాల వాటా మీద మనకు 33% లాభాల వాటాను పంచాల్సిందే అనేటువంటిది డిమాండ్ అయితేంది, నిరసనలు అయితేంది, అన్నింటి కూడా మనం చూసాం. ఈరోజు 4,701 కోటి రూపాయల నికర లాభం అని చెప్పినటువంటి దాని మీద 33% ఇవ్వాల్సింది పోగా 2,389 కోట్ల రూపాయలని అభివృద్ధి ప్రణాళికలు సంక్షేమం పేరుతోటి పక్కన పెడుతూ 24/12 కోట్ల పైన మాత్రమే ఈ 33% లాభాల వాటా పంచడం వల్ల 796 కోట్లు మాత్రమే కార్మికులకు రావడం వలన గత సంవత్సరం కంటే 20,000 రూపాయలు మాత్రమే అదనంగా, అంటే 1,90,000 మాత్రమే కార్మికుడికి రావడం అనేటువంటిది ఇది జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయం. వీధి సునకాలు టెర్రర్ గా మారుతున్నాయి. అప్పటి వరకు ప్రశాంతంగా రోడ్డుపై పడుకున్న సునకాలు ఒక్కసారిగా వికృత రూపాన్ని దాల్చి కనిపించినవన్నీ కనిపించినట్లే కనిచేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లో పట్టపగలే ఒక ఘటన చోటు చేసుకుంది. 53వ డివిజన్ కాశ్మీర్ గఢ్ లో ఒక ముస్లిం మహిళ తన కొడుకుతో వెళ్తుంది. కొడుకు ముందు నడుస్తుండగా తన కొడుకును ఫాలో అవుతుంది. అయితే ఇంతలో రోడ్డు పక్కనే పడుకున్న సునకం ఆ చిన్నారిపై దాడికి యత్నించింది. ఇది గమనించిన మహిళ ఒక్కసారిగా
ఆ చిన్నాన్ని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకొక 2 శునకాలు, మొత్తం 3 శునకాలు ఆ మహిళపై దాడికి తెగబడ్డాయి. కుక్కల తాకిడికి ఒక దశలో ఆ మహిళ కింద పడ్డప్పటికీ చిన్నారిని మాత్రం అట్లే పట్టుకుంది. కుక్కల దాడిని గమనించిన అక్కడి వారు పనికెత్తుకుని రావడంతో వీధి శునకాలు మహిళను విడిచిపెట్టి తోకమర్చాయి. దీంతో ఆ మహిళ పక్కనే ఉన్న ఇంట్లోకి పరుగులు తీసింది. సిసి ఫుటేజ్ లో రికార్డైన ఈ విజువల్స్ భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే వీధి శునకాలకు ఆహారం లేకే ఇలా దాడులకు తెగబడుతున్నాయని జంతు ప్రేమికులు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో రేషన్ డీలర్లు పోస్టులు అమ్ముకున్నారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గత నెల 29న సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ షాపుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తంగా 58 కొత్త రేషన్ పోస్టులకు 830 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 15న ఆదివారం రోజున 765 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. శుక్రవారం సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆర్డీఓ సమక్షంలో అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా రేషన్ డీలర్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన నేతలు రేషన్ డీలర్స్ పోస్ట్ ని అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు. రాత పరీక్ష సరైన విధంగా జరగలేదని, పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేయలేదంటూ పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రేషన్ డీలర్ల పోస్టుల భర్తీని నిలిపివేయాలంటూ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో రేషన్ షాపులకు వీళ్ళు కొత్తగా నియామకాలు చేయాలి డీలర్లని మొన్న ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్కు వేల సంఖ్యలో బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ దీనికి 10వ తరగతి ఎలిజిబుల్ అయినా పై స్థాయి చదివి బీఈడి, ఎంఈడి, ఎంఏ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా రాసిర్రు. ఈ రాసిన విధానం, పరీక్ష తీసుకున్న విధానం అంతా కరెక్టే ఉంది. కానీ దాన్ని ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించకుండా షాపుకు 5గురిని పిలుస్తున్నామని పిలిచిర్రు. లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు ఎవరు లేరు. 10వ తరగతి ఇదివరకు దుకాణం నడిపిన వాళ్ళు పిలుతుర్రు. దీని ప్రక్రియ ఏందా అని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే మేము 5గురిని సెలెక్ట్ చేసినాం, పిలుస్తున్నాము అని చెప్తున్నారు. వీళ్ళు ఇంటర్వ్యూ లోపలికి అయినాక ఇంటర్వ్యూలో వీళ్ళు క్వశ్చన్లు ఏంటంటే నీ తండ్రి పేరేంది, నీ పేరేంది, మీ భర్త పేరేంది, మీ భర్త ఏం చేస్తాడు, ఇదానికి ఇంటర్వ్యూకి 20 మార్కులు వేస్తారట. 20 మార్కులు వేసి మిగతా రిటర్న్ టెస్ట్ 80 మార్కులు కలిపి వాళ్ళకి షాప్ అలాట్ చేస్తారట. వీళ్ళు ఏంది సార్ ఇది పద్ధతి ఏంది అంటే మీరు కోర్టు కోర్రి అని చెప్తుర్రు. అంటే వీళ్ళు డైరెక్ట్ అమ్ముకున్నారు దుకాణంలో. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే గత వారం 10 రోజుల కింద రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డది. అది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను 10th క్వాలిఫికేషన్స్ తోటి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తామని 32 మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్కు కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో తీసుకుంటే పోత్గల్లో రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉంది. 2 రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే 2 అప్లికేషన్లు ఇచ్చారు. 2 అప్లికేషన్లు అప్లై చేస్తే 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. 2 హాల్ టికెట్లలో ఒకటే రోజు, ఒకటే డేటు, ఒకటే టైం, ఒకటే సెంటర్. ఒక్క ఆస్పిరెంట్ 2 ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు, ఒకటే సెంటర్లో. కొంతమంది రాజకీయ పార్టీల సభల పేరుతో తమ వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని వైసీభవన్లో ధర్మారం, వెల్గటూరు, ఎండపల్లి మండలాలకు చెందిన ప్రైవేటు విద్యాలయాల కరెస్పాండెంట్లు మీడియా ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీల సభలకు తాము డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కొంతమంది వ్యక్తులు తమ పాఠశాలకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ పేర్కొన్నారు. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నామని చెప్పినా వినకుండా తమను వేధిస్తూ దురుద్దేశపూర్వకంగా తమ పాఠశాలపై ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత తాము ఎంతగానో ఆర్థికంగా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న సమయంలో ఇలాంటిది పెట్టడం సరైంది కాదన్నారు. తమంతా ఏకతాటిపై ఉంటూ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటామని చెప్పారు. రాజకీయ పార్టీల పేరు చెప్పుకొని తమను డబ్బులు అడిగిన వారిపై సంబంధిత పార్టీల నాయకులతో పాటు పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్కూల్స్ అనేవి మా ప్రైవేట్ స్కూల్, రూరల్ ఏరియా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్లోకి వచ్చి కొంతమంది తెలియని వ్యక్తులు ఎక్కడో కరీంనగర్లో ఉండి చందాల కోసం వచ్చి చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, నేను ప్రెసిడెంట్ని, మాకు సభలున్నాయి, మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది. మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది. దానికి అతను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా, తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం, మేము ఎలా చేయాలో మేము చేసుకుంటామని చెప్పేసి బెదిరించి వెళ్ళడం జరిగింది. నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా పైన కక్ష పడి, నా స్మార్ట్ కిడ్స్ స్కూల్ పైన
కక్ష కట్టి డబ్బులు ఇవ్వలేదు కదా నేను అదే నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి మీకు పర్మిషన్ లేదని చెప్పేసి నేను ఎట్లా బాధలు చేస్తున్నావు చూడు అని చెప్పేసి బెదిరించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మిత్రులు అందరం కలిసి ఏకదాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి. అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇవ్వలేక మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 25 కిలోల బియ్యము మరియు ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియగలము? మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం. అక్టోబర్ 4న విడుదల కాబోతున్న రామ్నగర్ బన్నీ సినిమా టీం శనివారం వావిలాలపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి జూనియర్ కళాశాలలో సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా హీరో హీరోయిన్ అండ్ టీం ఎస్వీజేసీ విద్యార్థులతో సరదాగా కలిసి ముచ్చరించి తమ సినిమాలోని సన్నివేశాలను సరదాగా కాసేపు విద్యార్థులతో ముచ్చరించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీచర్కి సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే అని చీఫ్ కోఆర్డినేటర్ నలమాచు చంద్రశేఖర్ అన్నారు. ఎస్వీజేసీ కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ రామ్నగర్ బన్నీ సినిమా యూనిట్ సభ్యులు మా ఎస్వీజేసీ విద్యా సంస్థలకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కూడా కరీంనగర్లో చేసుకోవాలని, ఆ విజయోత్సవ సంబరాల్లో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు. సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని తెలిపారు. సినిమా టీం హీరో చంద్రహాస్, దర్శకుడు శ్రీనివాస్ మహత్, నిర్మాత మలయజ ప్రభాకర్, హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి, అంబికావాణి, ఈటీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ ఇంత పాజిటివ్ ఎనర్జీ మీరందరూ క్యారీ చేసి నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. అండ్ నా సినిమాలో 4 హీరోయిన్లు ఉన్నారు. ఈ కాలేజీ కనుక ముందే వచ్చి ఉంటే చాలా అందమైన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని మనం పక్కా పెట్టుకున్నట్టే ఉంది. మీ ఎనర్జీ చూసి నేను కూడా నా ఎనర్జీ డబుల్ ఎనర్జీలో బ్యాక్ ఫ్లిప్ చేశాను. అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ. మా డాడీ చెప్పినట్లుగా మీరందరూ మీ పేరెంట్స్ తో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. Thank you very much for such a warm and fantastic welcome. This kind of energy we did not feel anywhere else. This was one of the very much of the fantastic welcomes that I've ever had. Really. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేసిన నాకు ఉపాధ్యాయులు మద్దతు తెలపాలంటూ కోరారు. బీజేపీ పార్టీ టికెట్ కావాలి, అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నానని, టికెట్ ఇస్తే బీజేపీ అభ్యర్థిగా లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానంటూ తెలిపారు. ట్రస్మా 2 సంఘాల మద్దతుతో గెలుస్తానని సంపూర్ణ నమ్మకం తనకుందని, ప్రస్తుతం ఎన్నికల్లో ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా చట్టం చాలా బాగుందని, ఈ చట్టం అమల్లోకి వస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. విద్యారంగానికి సంబంధించి చాలా విద్యా సంస్థలు స్థాపించి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామంటూ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనని గెలిపిస్తే ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులకు మేలు జరిగే విధంగా మండలిలో తన వాణ్ణి వినిపిస్తానని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విద్యను కనుక ఇస్తే అసలు వాస్తవంగా ఇలాంటి ఇబ్బంది ఉండదు. పేదవాళ్ళకి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇక ప్రైవేట్ స్కూల్ విషయంలో కూడా ఉన్న వాళ్ళు ఎలా డబ్బులు మనం కట్టుకుంటే వాళ్ళు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ బడ్జెట్ స్కూల్ గురించి కూడా గవర్నమెంట్ కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ముఖ్యంగా రేపు మనం సమాజం లోపల బాధ్యతయుతంగా కనుక లేకపోతే ఎవరైనా సరే ఏ చర్చనైనా, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా నేను ఉన్నాను. ఎమ్మెల్సీ అంటే నా వరకు నా డబ్బులు సంపాదించుకునేసి నా పరిస్థితులు చూసుకొని నేను ఉంటే సరిపోదు. ఒక మంచి ఉన్నతమైనటువంటి పోస్టు మనం వెళ్ళినప్పుడు మనం బాధ్యత ఏంది, మనం ఏంది అనేది విస్మరిస్తే ఏమవుతుందంటే సమాజంలో ఇప్పుడు ఇలాంటి ల్యాప్సెస్ జరుగుతూ ఉంటాయి. అని నేను ఎవరు విమర్శించట్లేదు. ఇక్కడ ఒక చిత్తశుద్ధితో కనుక మనం పనిచేస్తే డెఫినెట్గా తప్పకుండా మనం ఈ ల్యాప్సెస్ పూరించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి ఏఎంసీ చైర్మన్ బోయిని ఏలేష్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.
టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బోయినపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటివరకు మండల కేంద్రానికి ఎలాంటి నామినేటెడ్ పదవి రాలేదని, ఏఎంసీ చైర్మన్ పదవి బోయినపల్లికి చెందిన ఎల్లేష్కు రావడం అభినందనీయమన్నారు. ఈ అవకాశం కల్పించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సచిన్కు కృతజ్ఞతలు చెప్తున్నామని తెలిపారు. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుందనే దానికి ఇది నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడిపల్లి సత్యమన్నకు నా జీవితాంతం రుణపడి ఉంటానని, సత్యమన్న వెంబడి నేను ఉన్నంత వరకు ఉంటానని మాటిస్తూ, అలాగే నాకు సహకరించినటువంటి బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, పున్నం ప్రభాకర్ అన్న గారికి, విప్పు ఆది సినన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, బోయినపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకు మరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, బోయినపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నాకు అతి చిన్న వయస్సులో అవకాశం కల్పించిన చొప్పాండి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మేడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బోయినపల్లి మండల సీనియర్ నాయకులు అందరు పెద్దలు నాకు అవకాశం ఇచ్చడానికి నాకు సపోర్ట్ చేసిన పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అబ్బిడిపల్లిలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఒజ్జా కోమలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 200 మంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నామన్నారు. అబ్బిడిపల్లి గ్రామం నేత్రదానంలో ముందుందని, ప్రతి ఒక్కరూ నేత్ర అవయవాలు దానం చేయాలంటూ కోరారు. పెద్దపల్లి జిల్లా అబ్బిడిపల్లి గ్రామంలో ఎల్బి ప్రసాద్ హైదరాబాద్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి మన భీష్మాచారి గారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కళ్ళు కనపడని వాళ్ళకి, కళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఫ్రీగా టెస్ట్ చేయడం ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గాను భీష్మాచారి గారికి నేను ప్రత్యేకంగా మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలు అందజేశారు. కంటి పరీక్షలకు మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో యువకుల పేరుతో వెలిసిన పోస్టర్లు పెను కలకలాన్ని రేపుతున్నాయి. గ్రామంలో బెల్ట్ షాప్స్ బంద్ చేయాలంటూ పోస్టర్స్ వెలిసాయి. గ్రామంలో వీధిన పోస్టర్స్ అంటించారు. వినాయక నిమజ్జనంలో గ్రామంలో డీజేలు పెట్టవద్దని వీడీసీ కమిటీ తీర్మానించింది. నిమజ్జనం సమయంలో కొన్ని యూత్ కమిటీలు నిమజ్జనంలో డీజేలు పెట్టడంతో ఆయా యూత్ కమిటీలకు జరిమానా విధించింది. దీంతో గత 4 రోజులుగా వీడీసీకి గ్రామ యువతకు మధ్య తీవ్ర వివాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలోని బెల్ట్ షాపులను బంద్ చేయాలంటూ యూత్ పేరుతో పోస్టర్లు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే వీడీసీ ఆధ్వర్యంలోనే బెల్ట్ షాపులకు గతంలో వేలంపాటలు వేసినట్లు, వీడీసీ ఆధిపత్యంతో వినాయక నిమజ్జనం కూడా సరిగా చేసుకోలేదని యువకులు వాపోతున్నారు. అయితే వీడీసీకి గ్రామ యువతకు నెలకొన్న ఈ వివాదం ఎంతవరకు పోతుందో అని గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 2011-12వ సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు దాదాపు 12 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం వారి ఆనందాలకే అవధులు లేకుండా పోయింది. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంతో గడిపారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. 12 సంవత్సరాల తర్వాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామంటూ తెలిపారు. 2011-12 పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం మన్నంపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దీనికి పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత పాఠశాలలో పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం జరిగింది. అలాగే అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులతో పాటు టీచర్లు, స్కూల్ ఆవరణలో చేసిన అల్లర్లు, స్కూల్లో చదివిన రోజులు. రమాదేవి, మరి మన్నేపల్లి స్కూల్
RTHS. మేము 2011-12 బ్యాచ్ మా 10th క్లాస్. మేము ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయాల సమ్మేళనం చేసుకోవడం జరిగింది. మా తోటి చదువుకున్న విద్యార్థులు మరియు మా చదువు చెప్పిన ఉపాధ్యాయులు అందరూ రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యాసంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హమ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ధనపురి సాగర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళవుతారంటూ పేర్కొన్నారు. మనందరం పరిశుభ్రతలో మరియు పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములైతే గాంధీజీ కళ్ళు కన్న స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందంటూ తెలిపారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం, వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరిద్దాం అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ని ఆల్ ఫోర్స్ అధినేత చైర్మన్ వి నరేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేమందరినీ కోరేది ఏంటంటే స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా మనమందరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను మనం స్వీకరించినట్లయితే పర్యావరణాన్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. సో ఇది అందరూ కూడా చేయాలని మా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్ పారమిత విద్యాసంస్థ ఉపాధ్యాయులు జల్సా పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల ఆనందోత్సాహాల మధ్య జోష్ దికావోను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యాసంస్థ చైర్మన్ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరై పారమిత పాఠశాల ఉపాధ్యాయులంతా వివిధ నృత్యాలతో, పాటలతో, ఉపన్యాసాలతో, నాటికలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనలోనే కాకుండా నైపుణ్యాలను వ్యక్తిగతంగా కూడా పెంపొందించుకోవాలని సూచించారు. ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపడానికి అప్పుడప్పుడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పారమిత ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఉపాధ్యాయులు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటారంటూ తెలియజేశారు. All the teachers, principals present and past who have supported me to grow into something where I can contribute little. In the introduction, they spoke so many words, but it's difficult to live up to those words. It's not so easy. That means they are reminding me that you have to grow to that level of height in your life. So I think the journey will continue. The journey will continue, no doubt about it. So as far as today is concerned, I just want to ask the teachers one question. First, forget yourself as a teacher, as a husband, as a wife, brother, sister, mother, whatever, son. Forget about all the things. You, how do you value yourself as a human being? How much do you value yourself as a human being? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాలకు జ్వరాలు వచ్చి మంచుమెక్కుతున్నాయి. ఒకవైపు విష జ్వరాలు, మరోవైపు డెంగ్యూ ఫీవర్స్, ఇంకోవైపు టైఫాయిడ్, మలేరియా జ్వరాలు ముప్పేట దాడి చేస్తూ డేంజర్ బెల్స్ మోగిచ్చేస్తున్నాయి. ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. జ్వర పీడితులతో హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడుతుంటే ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు లేక రోగులు కిందే పడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు, డెంగ్యూ జ్వరాల విజృంభణపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లాలో ఏ ఇల్లు చూసినా, ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. గ్రామాల్లోనైతే ప్రతి ఇంట్లో ఒకరు వైరల్ ఫీవర్తో బాధపడుతూ మంచం ఎక్కేస్తున్నారు. చిన్న జ్వరం వచ్చి ఏ ప్రైవేట్ దవాఖానకు వెళ్ళినా వైద్యులు రకరకాల పరీక్షల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతుంటే ఇది అదనుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఒక్కొక్క పరీక్ష నిర్ధారణ పేరిట వేలకు వేల ఫీజులు గుంజుతున్నారు. మామూలు జ్వరంతో వెళ్లిన రోగులకు ఒక రక్తానికి సంబంధించినవి 4-5 పరీక్షలు చేస్తున్నారు. మూత్ర పరీక్షలు అదనంగా నిర్వహించడం సాధారణమైపోయింది. తీరా ఏ పరీక్షల్లో ఏమీ లేదు, అంతా సాధారణంగా ఉందని జ్వరానికి సంబంధించిన మందులు రాసి పంపిస్తున్నారు.
ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ల దోపిడీకి తోడు కొంతమంది వైద్యులు సైతం వైద్యం నారాయణో హరి అనే నానుడిని మరిచి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ ధర ఉన్న సెంటర్లోకి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే ఆ ఫలితాలను వైద్యులు అంగీకరించడం లేదు. రక్త మూత్ర పరీక్షలు సదరు ప్రైవేటు దవాఖానకు అనుబంధంగానే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్న చాలా మందికి పాజిటివ్ వస్తుంది. అంటే వారికి డెంగ్యూ ఉందని నిర్ధారణ అవుతుందన్నమాట. డెంగ్యూ లక్షణాలు ఉన్నవారి నుంచే సేకరించే ప్రతి 200 శాంపిళ్లలో 13 మందికి డెంగ్యూ ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతున్నట్లు సమాచారం. డెంగ్యూ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని వైద్యాధికారులు చెప్తున్నారు. దోమల బెడద నుంచి తమను తాము రక్షించుకోవాలని, ప్రత్యేకించి ఉదయం వేళ దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలని, తగిన మెడికల్ టెస్టులు చేయించుకోవాలని, ఎంత త్వరగా డెంగ్యూ లక్షణాలు గుర్తిస్తే అంత ఈజీగా చికిత్స పూర్తయి కోలుకుంటారన్నారు. పిల్లల్లో చాలా మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతుందని, బాధితుల్లో ఎక్కువగా 7.5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులతో పాటు పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. వర్షాల ప్రభావం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో వైరల్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయంటున్నారు కరీంనగర్ హరిణి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమేష్. జ్వరాలకు దూరంగా ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తాజా ఆహార పదార్థాలు తీసుకోవాలంటున్నారు. కలుషితమైన వాటర్ కాకుండా కాచి వడబోసిన నీటిని తాగితే మంచిదంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆసుపత్రికి వచ్చిన కేసుల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇందులో కొంతమందికి డెంగ్యూ, చికెన్గున్యా, టైఫాయిడ్ ఉంటున్నాయన్నారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్సను అందిస్తున్నామని, మామూలుగా జ్వరంతో బాధపడుతుంటే ఓపీ చూసి టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తున్నామన్నారు. ఇక ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన డెంగ్యూ జ్వరం కాదని, సాధారణ జ్వరం ఏదైనా ప్లేట్లెట్స్ తగ్గడం కామనే అన్నారు. విష జ్వరాలు ప్రబలుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. గత 2 నెలలుగా మనకు వర్షాకాలం స్టార్ట్ అయినందున మనకు వాటర్ అన్ని చోట్ల చాలా చోట్ల ఆగిపోవడము, మురుగునీరు వల్ల మనకి జనాలకి ప్రజలందరికీ ఏంటంటే మనకి వైరల్ ఫీవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో వైరల్ ఫీవర్స్తో మనకు చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి డెంగ్యూ ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, తర్వాత టైఫాయిడ్ ఫీవర్. ముఖ్యాంశాలు మరొకసారి. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిద్దామని పిలుపు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల్లో 33% కార్మికులకు కేటాయించాలి. గోదావరి కన్లో టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్. లేనిచో సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్. టెర్రర్ గా మారుతున్న వీధి శునకాలు. కరీంనగర్ లో తాజాగా మహిళపై దాడికి తెగబడ్డ కుక్కలు. నెట్టింట వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్. భయాందోళనకు గురవుతున్న నగరవాసులు. పోస్టులు అమ్ముకుంటున్నారంటూ సిరిసిల్లలో రేషన్ డీలర్ అభ్యర్థుల ఆందోళన. పోస్టుల భర్తీని నిలిపివేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.